చాలా మందికి దీనికోసం తెలిసే ఉంటుంది. దీన్నే మౌత్ స్ప్రే అంటారు. దీనివల్ల యూజ్ ఏంటంటే, కొన్నిసార్లు మనం మాట్లాడేటప్పుడు మన మౌత్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. అలాంటప్పుడు ఈ మౌత్ స్ప్రే అనేది మన మౌత్‌లో స్ప్రే చేస్తే, ఆ బ్యాడ్ స్మెల్ పోయి గుడ్ స్మెల్ అనేది వస్తుంది. ఇలా ఎవరైనా చెప్తే మాత్రం అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే ఈ స్ప్రే యూజ్ చేయడం వల్ల మీ మౌత్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాకపోవచ్చు. కానీ మీ మౌత్‌లో ఉన్న బ్యాడ్ బాక్టీరియా మాత్రం అలానే ఉండిపోతుంది. సో, మీ మౌత్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తే మాత్రం ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మీరు ప్రాపర్‌గా మీ మౌత్‌ని డైలీ 2 టైమ్స్ అనేది మీ బ్రష్‌తో క్లీన్ చేసుకోండి. అండ్ అలానే వీక్లీ 1 టైమ్ అయినా మీ మౌత్‌ని ఈ నీమ్ స్టిక్‌తో క్లీన్ చేయండి. ఒకవేళ మీ మౌత్‌లో బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కువగా వస్తుందనుకుంటే మాత్రం వీటిని మీ పాకెట్‌లో క్యారీ చేయండి. పుదీనా ఆకులు, సోంపు గింజలు అండ్ అలానే యాలకులు. ఎప్పుడైతే మీ మౌత్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందో అప్పుడు వీటిలో ఏదో ఒకటి మీ మౌత్‌లో వేసి క్రష్ చేస్తూ ఉంటే సరిపోతుంది. సో, దీనివల్ల మీ మౌత్‌లో వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. ఇంతకీ ఈ మౌత్ స్ప్రే ఎందుకు యూజ్ చేయకూడదో చెప్పలేదు కదా! ఈ మౌత్ స్ప్రేలో ఉన్న ఆల్కహాల్ కంటెంట్ వల్ల మీ మౌత్ అనేది డ్రై అయిపోతుంది. సో, మీ ఫ్రెండ్స్‌లో ఎవరైతే స్టైల్ కోసం ఈ మౌత్ స్ప్రే అనేది యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ అలానే ఇలాంటి యూజ్‌ఫుల్ టిప్స్ కోసం మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.